హాయ్ ఫ్రెండ్స్, రొయ్యలు ములక్కడ కూర ఎలా వండుకోవాలన్నది వీడియోలో చూద్దాం. వీడియో షిఫ్ట్ చేయకుండా చివరి వరకు చూడండి. రొయ్యలు ములక్కడ కూర చాలా టేస్ట్గా చేసుకోండి. దానికి కావాల్సిన పదార్థాలు: ములక్కాళ్ళు 2, పచ్చి రొయ్యలు చేసి పెట్టుకోండి ఇలాగా, అలాగే 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, 1 టమాటో, 3 టేబుల్ స్పూన్లు మంచి నూనె, 2 టేబుల్ స్పూన్ల కారం, టేస్ట్కి తగిన సాల్ట్, కరివేపాకు రెమ్మలు అంటే రెమ్మలు ఇలా తీసి పెట్టుకోండి ఒక 2, కొద్దిగా చింతపండు, పెనం పెట్టుకోండి. పెనం పెట్టుకుని కొద్దిగా మరిగిన తర్వాత దాంట్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి, దాంట్లో ఆల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా కొద్దిగా మరిగిన తర్వాత దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా 2 వేసేయండి. వేసేసి దీంట్లో కొద్దిగా సాల్ట్ కూడా ఇప్పుడే వేసేయండి. సాల్ట్ ఎందుకంటే ముందుగా వేయడం ఉల్లిపాయలు బాగా వేగుతాయి అన్నమాట, గుర్తుగా గ్యాస్ సేవ్ అవుతుంది అనేసి కొద్దిగా సాల్ట్ కూడా దీంట్లో వేసేయండి. వేసేసి బాగా వేపండి. ఇలా మగ్గిపోవాలి, బాగా దగ్గరకు వచ్చినంత వరకు ఇలా మగ్గినంత వరకు ఉంచుకుని టమాటో కూడా వేసేయండి. టమాటో కూడా ఒక 2 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని మగ్గనివ్వండి. ఇలా దగ్గరకు వచ్చినంత వరకు మగ్గనివ్వండి. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో ములక్కాడలు కూడా వేసేయండి. ములక్కాడలు వేసేసి 1 నిమిషం పాటు మగ్గనియండి. 1 నిమిషం పాటు మగ్గిన తర్వాత ఇప్పుడు రొయ్యలు కూడా వేసేయండి. రొయ్యలు కనీసం 2-3 నిమిషాలైనా మగ్గుతాయి. దీంట్లో వాటర్ వస్తుంది, వాటర్ మొత్తం ఇంకిపోతాయి అనమాట. అప్పటి వరకు కూడా మగ్గనియాలి, బాగా మగ్గనియండి. దగ్గరికి వచ్చినంత వరకు ఇలా మగ్గనియాలి. ఇలా మొత్తం వాటర్ మొత్తం వెళ్ళిపోద్ది. వాటర్ మొత్తం ఆవిరైపోయిన తర్వాత అప్పుడు దీంట్లో 3 టేబుల్ స్పూన్లు, 2 టేబుల్ స్పూన్లు మీరు డైలీ కర్రీలు ఎలా వేసుకుంటారో అలాగే దీంట్లో కూడా వేసుకోండి. కారం వేసుకోండి. వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు మగ్గనియండి, బాగా మగ్గాలన్నమాట. 1 నిమిషం పాటు మగ్గిన తర్వాత దీంట్లో ఒక పెద్ద గ్లాసులు వాటర్ వేయండి. పెద్ద గ్లాసు వేస్తే సరిపోద్ది. పెద్ద గ్లాసులు వేసి కొద్దిగా దగ్గరికి వచ్చినంత వరకు కూడా మగ్గనియాలన్నమాట. బాగా దగ్గరికి వచ్చేయాలి, వాటర్ మొత్తం ఆవిరైపోయేలాగా మొత్తం దగ్గరికి వచ్చినంత వరకు కూడా మగ్గనియాలి. ఇలా దగ్గరికి వచ్చినంత వరకు మగ్గిన తర్వాత దీంట్లోని అప్పుడు చింతపండు పులుపు వేసేయండి. చింతపండు పులుపు పిసి పక్కన పెట్టుకుంటాం కదా, ఆ చింతపండు పులుపుని మన టేస్ట్కి తగిన పులుపుని దీంట్లో వేసేయండి అన్నమాట. వేసేసి కొద్దిగా 1 నిమిషం పాటు మగ్గనియండి. 1 నిమిషం పాటు ఇలా పొంగు వచ్చినంత వరకు కూడా మగ్గనియాలి. ఇలా మగ్గిన తర్వాత కరివేపాకు రెమ్మలు తీసుకుంటే రెమ్మలు పెట్టండి, లేదంటే మామూలుగా దూసి పెట్టుకున్నా సరే అలా పెట్టుకుంటే కనుక దాంట్లో వేసేసుకోండి. నేను ఏంటంటే ఇలా పెట్టేసి తర్వాత బయటకు తీసేస్తాను అనమాట. అవి ఫ్లేవర్ కోసం పెట్టుకున్నాను నేను. మీరు మామూలుగా వేసేసుకోవాలనుకుంటే మామూలుగా వేసుకోవచ్చు. ఇది ఒకవేళ కరివేపాకు లేకపోతే కానీ కొత్తిమీర పైన వేసుకోవచ్చు. ఇలా దగ్గరికి వచ్చినంత వరకు బాగా వేగనియండి. ఒకసారి చూడండి ఎలా దగ్గరికి వచ్చేసిందో, పులుసులాగా అయిపోయింది కదా. పులుసు మొత్తం అయిపోయి కర్రీ దగ్గరికి వచ్చేసింది. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి. ఇప్పటివరకు మీరు ఎవరైనా ట్రై చేయకపోతే కనుక చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి చూడండి ఎలా దగ్గరికి వచ్చినంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని మీరు వేసుకోవచ్చు. ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి, దాంట్లో ఆల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.